నమస్కారం వార్తలకు స్వాగతం నేను కృష్ణ వన్డే ప్రపంచ కప్ గెలుచుకొని చరిత్ర సృష్టించిన భారత్ మహిళా క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆతిథ్యం ఇవ్వనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ వరల్డ్ ఛాంపియన్ ఇండియా మహిళా క్రికెట్ టీంను నేరుగా అభినందించనున్నారు ఈ సందర్భంగా ఈ నెల 5న ఢిల్లీలో విన్నింగ్ టీంకు ప్రధాని ఆతిథ్యం ఇవ్వనున్నారు ఈ మేరకు సోమవారం పీఎంఓ నుంచి బీసీసీఐకి అధికారిక ఆహ్వానం అందింది ప్రస్తుతం ముంబైలో ఉన్న ప్లేయర్లు మంగళవారం సాయంత్రానికి ఢిల్లీకి చేరుకొని ప్రధానిని కలిసిన తర్వాత తమ సొంత ప్రాంతాలకు బయలుదేరతారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లండన్ పర్యటన కొనసాగుతుంది పర్సనల్ టూర్ అని ప్రకటించినప్పటికీ సీఎం చంద్రబాబు ఏపీకి పెట్టుబడుల వేట అక్కడ కూడా కొనసాగిస్తున్నారు లండన్లో అనేక మంది దిగ్గజాలతో భేటీ అవుతున్నారు తాజాగా భారత హైకమిషన్ శ్రీ విక్రమ్ దొరైస్వామితో సీఎం సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లండన్ పర్యటన కొనసాగుతోంది పర్సనల్ టూర్ అని ప్రకటించినప్పటికీ సీఎం చంద్రబాబు ఏపీకి పెట్టుబడుల వేట అక్కడ కూడా కొనసాగిస్తున్నారు లండన్లో అనేక మంది దిగ్గజాలతో భేటీ అవుతున్నారు తాజాగా భారత హైకమిషనర్ శ్రీ విక్రమ్ దొరైస్వామితో సీఎం సమావేశమయ్యారు ఈ సమావేశం ముందు భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు యూకేలోని వివిధ యూనివర్సిటీలు ఏపీతో 4 అంశాల్లో భాగస్వామ్యంపై ఇరువురు చర్చించారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో జాయింట్ వెంచర్లు ఏర్పాటు అంశంపై ఇద్దరి మధ్య చర్చ సాగింది యూనివర్సిటీలు విద్యాసంస్థల మధ్య విద్యార్థులు ఎక్స్చేంజ్ అంశంపై విక్రమ్ దొరైస్వామితో సీఎం చంద్రబాబు మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం విద్యా సహకారం ఆవిష్కరణలు ప్రవాస భారతీయులతో మమేకమై రాష్ట్రానికి మేలు జరిగేలా చూడటం తదితర అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు సమాచారం ఈ సమావేశం 2 దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరిచేందుకు ఉపకరిస్తోందని చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల అవకాశాలు యూకేతో సహకారంపైనే ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించారు ఈ చర్చలు ఏపీలో ఆర్థిక అభివృద్ధికి యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు తగిన తోడ్పాటునిచ్చేలా సాగాయి ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది మంగళగిరి ఆత్మకూరు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్లో లోకేష్కి స్వయంగా వినతిపత్రం ఇచ్చేందుకు ఉదయం నుంచి భారీగా జనం తరలివచ్చారు క్యూ లైన్లలో పెద్ద సంఖ్యలో బారులు తీరారు రైతుల త్యాగంతోనే రాజధాని నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు తుళ్లూరు డిఎస్సి కార్యాలయాన్ని మంత్రి అనిత ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్నారు ప్రతిపక్షాల ఆరోపణలను ధీటుగా ఎదుర్కొంటామన్నారు పోలీసులపై తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెడితే సహించమని హెచ్చరించారు పోలీసులకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తామన్నారు పోలీస్ శాఖలో 6100 పోస్టులను భర్తీ చేస్తున్నామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు కృష్ణా జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రారంభమైంది కొన్ని ప్రాంతాల్లో పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వివాదానికి దిగారు పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తన అనుచరులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు హైవే మీద ట్రాఫిక్ ఇబ్బంది కలిగించవద్దంటూ వైసీపీ నాయకత్వానికి పమిడిముక్కల సీఐ చిట్టిబాబు సూచించారు కృష్ణా జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రారంభమైంది ఆటోనగర్ వద్ద జగన్కు పెనమలూరు వైసీపీ నాయకత్వం స్వాగతం పలికింది జగన్కు స్వాగతం పలికేందుకు పెనమలూరు పామరు నియోజకవర్గాల్లో నాయకత్వం నిర్దేశించిన ప్రాంతాలకు వైసీపీ శ్రేణులు చేరుకున్నారు అయితే వారంతా హైవే మీదకు రాకుండా వైసీపీ శ్రేణులను రోప్ ద్వారా పోలీసులు నిలువరించారు ఈ క్రమంలో గోపువానిపాలెంలో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు హైవే మీద ట్రాఫిక్ ఇబ్బంది కలిగించవద్దంటూ వైసీపీ నాయకత్వానికి పమిడిముక్కల సీఐ చిట్టిబాబు సూచించారు పోలీసు నిబంధనల ప్రకారం వ్యవహరించాలని పామర్రు మాజీ ఎమ్మెల్యే అనిల్కు పోలీసులు విజ్ఞప్తి చేశారు దీంతో పోలీసులతో మాజీ ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగారు అనిల్కు మద్దతుగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు ఏం చేస్తారో చేసుకోండి హైవే మీద ఉంటామంటూ పోలీసులతో మాజీ ఎమ్మెల్యే అనిల్ దురుసుగా మాట్లాడారు డౌన్ సీఐ అంటూ పార్టీ శ్రేణులతో కలిసి అనిల్ నినాదాలు చేశారు జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు భారీగా జన సమీకరణ చేపట్టారు వైసీపీ నేతల తీరుతో హైవే మీద రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కాగా కృష్ణా జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం పర్యటించనున్నారు
నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలకు కాకుండా హైవే వెంబడి ఉన్న గ్రామాల్లోని పంట పొలాలను జగన్ పరిశీలించనున్నారు. ఈ క్రమంలో జగన్ రాక సందర్భంగా పెనమలూరు, పామరు నియోజకవర్గాల్లో స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. నిబంధనల ప్రకారంగానే పర్యటన జరగాలంటూ కృష్ణా జిల్లా పోలీసులు ప్రకటించారు. అయితే జగన్ పర్యటనకు భారీగా రావాలంటూ సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలకు పెనమలూరు, పామరు నియోజకవర్గాల వైసీపీ నాయకత్వం పిలుపునిచ్చింది. మోంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాలలో దెబ్బతిన్న వ్యవసాయ పంటల నష్టం అంచనా పెరిగింది. గత 5 రోజులుగా క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ చేశాక నష్టం అంచనా దాదాపు 11,000 హెక్టార్లు పెరిగి 1,49,302 హెక్టార్లకు చేరినట్లు అధికారులు నమోదు చేశారు. మోంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో దెబ్బతిన్న వ్యవసాయ పంటల నష్టం అంచనా పెరిగింది. గత 5 రోజులుగా క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ చేశాక నష్టం అంచనా దాదాపు 11,000 హెక్టార్లు పెరిగి 1,49,302 హెక్టార్లకు చేరినట్లు అధికారులు నమోదు చేశారు. 1,38,391 హెక్టార్లలో పంటలు మునిగాయని వ్యవసాయ శాఖ తొలుత ప్రాథమికంగా అంచనా వేయగా గత 5 రోజులుగా క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ చేశాక నష్టం అంచనా దాదాపు 11,000 హెక్టార్లు పెరిగి 1,49,302 హెక్టార్లకు చేరినట్లు అధికారులు నమోదు చేశారు. కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లాలు మినహా 24 జిల్లాల్లో 387 మండలాల్లోని 3,849 గ్రామాల్లో అధికారులు ఎన్యూమరేషన్ పూర్తి చేశారు. అత్యధికంగా కోనసీమ జిల్లాలో 29,322 హెక్టార్లు, కృష్ణాలో 23,980, కాకినాడలో 20,791, తూర్పు గోదావరిలో 13,629 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు తేల్చారు. నష్టపోయిన రైతుల జాబితాలను ఎప్పటికప్పుడు రైతు సేవా కేంద్రాల్లో సోషల్ ఆడిట్ కోసం ప్రదర్శిస్తున్నారు. అభ్యంతరాలు, విజ్ఞప్తులను స్వీకరిస్తున్నారు. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ సవరణ చట్టం అమలుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టం సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. వారానికి 48 గంటల పని విధానాన్ని కొనసాగిస్తూనే కార్మికుల రోజువారీ పని గంటలను 8 నుంచి 10 గంటలకు పెంచారు. ఏపీ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ సవరణ చట్టం అమలుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టం సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. వారానికి 48 గంటల పని విధానాన్ని కొనసాగిస్తూనే కార్మికుల రోజువారీ పని గంటలను 8 నుంచి 10కి పెంచారు. ప్రస్తుతం వారానికి 14 గంటలు ఓవర్ టైం ఉండగా దీన్ని 3 నెలలకు 144 గంటలుగా నిర్ణయించారు. రాత్రి సమయాల్లో పనిచేసేందుకు మహిళలకు అనుమతించారు. మహిళా సిబ్బంది సమ్మతితో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పనికి అనుమతించేలా చట్ట సవరణ చేశారు. రాత్రి విధుల్లో వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి. 20 మందిలోపు సిబ్బంది ఉన్న సంస్థలకు కొన్ని రిజిస్టర్ల నిర్వహణ నుంచి మినహాయింపునిచ్చారు. సిబ్బంది రిజిస్ట్రేషన్, రెన్యువల్, సెలవులు, తొలగింపు లాంటి రిజిస్టర్లను మాత్రం తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణ కమిటీ ముందు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విడివిడిగా హాజరు కానున్నారు. తిరువూరు ప్రజలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు చేసుకున్న వ్యక్తిగత విమర్శలకు నేటితోనైనా తెరపడుతుందా లేదా అని టీడీపీ కేడర్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణ కమిటీ ముందు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విడివిడిగా హాజరు కానున్నారు. గత నెలలో బహిరంగంగా మీడియా ముఖంగా ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేల అనుచరగణం రోజు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు
చేసుకున్నారు. ఈ క్రమంలోనే వీరికి పార్టీ నుంచి పిలుపు వచ్చింది. ఇవాళ క్రమశిక్షణ కమిటీ ముందు అనుచరులతో కాకుండా ఇద్దరు వేరువేరుగా రావాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఆదేశించారు. దీంతో వీరిరువురు పార్టీ కార్యాలయంలో కాసేపట్లో సమావేశం కానున్నారు. ఈ తరుణంలో ఇద్దరు నేతలు ఇచ్చే వివరణపై చర్యలు తీసుకుంటారా లేదా అని తిరువూరు ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎంపీ ఎమ్మెల్యేలు చేసుకున్న వ్యక్తిగత విమర్శలకు నేటితోనైనా తెరపడుతుందా లేదా అని టీడీపీ క్యాడర్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కృష్ణా జిల్లా గన్నవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ నిడుమర్తి సౌజన్యపై వేటు పడింది. గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగం వ్యవహారంలో జిల్లా పంచాయతీ అధికారి ఇచ్చిన నివేదిక ప్రకారం సర్పంచ్ పదవి నుంచి ఆమెను తొలగిస్తూ కలెక్టర్ బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ నిడుమర్తి సౌజన్యపై వేటు పడింది. గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగం వ్యవహారంలో జిల్లా పంచాయతీ అధికారి ఇచ్చిన నివేదిక ప్రకారం సర్పంచ్ పదవి నుంచి ఆమెను తొలగిస్తూ కలెక్టర్ బాలాజీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్పంచ్ అధికారాలను తాత్కాలికంగా ఉప సర్పంచ్కు బదిలీ చేశారు. గన్నవరం పంచాయతీలో 1.32 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం జరిగిందని జిల్లా అధికార యంత్రాంగం నిర్ధారించింది. గ్రామ కార్యదర్శితో కలిసి నిధులను దుర్వినియోగం చేసినట్టుగా విచారణలో తేలింది. పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరించి సర్పంచ్ మరియు కార్యదర్శికి 1:1 నిష్పత్తి ప్రకారం ఇద్దరు 66,05,425 రూపాయలు చెల్లించాలని, లేని పక్షంలో సర్పంచ్ పదవి నుండి తొలగించాల్సి ఉంటుందని గతంలో నోటీస్ ఇచ్చారు. ఈ డబ్బులు చెల్లించడానికి 6 నెలల సమయం ఇచ్చారు. ఈ 6 నెలల కాలంలో సర్పంచ్ చెక్కు డ్రాను అధికారులు కూడా నిలిపివేశారు. గ్రామ పంచాయతీ సాధారణ నిధులు, 14వ ఆర్థిక సంఘం నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు డ్రా చేసే అధికారాన్ని గుడివాడ డిఎల్పీఓకు అప్పగించడం జరిగింది. దీనిపై సర్పంచ్ నిడుమర్తి సౌజన్య కలెక్టర్కు అప్పీల్ చేసుకున్నారు. జూలై 19, 2024న నిడుమర్తి సౌజన్య కలెక్టర్ ఎదుట వ్యక్తిగతంగా హాజరై లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. సర్పంచ్ చేసిన అప్పీలుపై కలెక్టర్ రికార్డులను పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా గుడివాడ డిఎల్పీఓను ఆదేశించారు. గుడివాడ డిఎల్పీఓ విచారణ జరిపి సమగ్ర నివేదికను కలెక్టర్కు అందజేశారు. దీంతో సర్పంచ్ చెక్ డ్రాయింగ్ పవర్ను నిషేధిస్తూ డబ్బులు చెల్లించడానికి మరో 3 నెలలు సమయం ఇచ్చారు. అయితే ఇచ్చిన గడువులోపు సర్పంచ్ డబ్బులు చెల్లించలేదు. దీంతో ఆమెను పదవి నుండి తొలగించడానికి నోటీస్ ఇచ్చారు. ఈ క్రమంలో మళ్లీ సర్పంచ్ నిధుల వినియోగానికి సంబంధించి ఓచర్లు ఉన్నాయని, చేసిన ఖర్చుకు పంచాయతీ ఆమోదం ఉందని, చెక్ డ్రాయింగ్ అధికారాలను తిరిగి పునరుద్ధరించాల్సిందిగా కలెక్టర్కు అభ్యర్థించారు. సర్పంచ్ అందజేసిన వివరాలు సమగ్రంగా లేకపోవడంతో నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్టు నిర్ధారించి ఆమె పదవిని తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.